పాపం నేను conference will now be recorded. నీకంతయు స్పష్టంగా తెలిసేయన్నది. నీ బాహ్య జీవితంలోను అంతరంగిక జీవితంలోను లెక్కలేని ఘోర పాపం చేసి ఉన్నానని నీ ఎదుట ఒప్పుకొంచున్నాను. మరియు నేను పశ్చాత్తాపడుచు నా దోషములను గురించి మనస్ఫూర్తిగా దుఃఖించుచు నీ మితిలేని కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారును మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపములను మన్నించి కృపతో నా బలహీనం తొలగింపమని నిన్ను వేడుకొంచున్నాను. ఆమేన్. ఆమేన్. మన పరలోకపు తండ్రి యొక్క సర్వశక్తి గల దేవుడు మన యందు కనికరం ఉంచి తన ప్రియ కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రమ మరణ పునరుద్ధానముల వలన మన పాపములను క్షమించుతూ ఉన్నాడు. మరియు క్రీస్తు ప్రభుని యొక్క సంఘములో కాపరినైన నేను ఆయన ఇచ్చినటువంటి అధికారమును బట్టి మీలో నిజముగా పశ్చాత్తాపడి ఆయన యందు విశ్వాసముంచు వారందరి పాపములు సంపూర్ణముగా క్షమింపబడి ఉన్నవని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రకటించుతున్నాను. అయితే అధికారమును బట్టి పశ్చాత్తాపము లేని అవిశ్వాసులకు నేను తెలియజేయనిదేమనగా అటివారు పశ్చాత్తాపము లేని స్థితిలో ఉన్నంత కాలము దేవుడు వారి పాపములను క్షమింపడు. మరియు కృపాదినము అంతము కాకముందు తమ దుర్మార్గము నుండి మళ్ళీ కొనకయు నిజ పశ్చాత్తాపము లేకయు క్రీస్తునందు విశ్వాసముంచకు ఉన్న యెడల దేవుడు నిశ్చయముగా వారి దోషములను వారి మీదికి రప్పించును. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని సహవాసం మీకు తోడై ఉండును గాక. ఆమేన్. మతోద్ధారణ కొరకైన ప్రారంభ గీతం. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములో పర్వతములు మునిగినను మనం భయపడము. దేవుడు మనకు ఆశ్రయమై దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్మకదగిన దేవుడు. కుమారునికిన్ పరిశుద్ధాత్మా ఇప్పుడు ఎల్లప్పుడు మహిమా కలుగును. ప్రభువా మామును కనికరించుము. మామును కనికరింపు. క్రీస్తు మామును కనికరింపుము. క్రీస్తు మామును కనికరింపుము. ప్రభువా మామును కనికరింపుము. ప్రభువా మామును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగును గాక. మహిమా కలుగును గాక. కలుగునైన స్థలములాందున ఇలాకు సమాధానం
నరులకాయనదాయ ప్రభు నా దేవా పరమరాజా సర్వ పరిపాలనా పరిపూర్ణ శక్తి గల పరమ జానకానిన్ను మహిస్తుతి చూచు మరి పొగడు చున్నాము పార్చుచు ఆరాధించు చున్నాము నేను మహిమతిశయమును మదిదాలంచియు నీకు మహిని మా స్తుతి కృత నెతానిచ్చు చున్నాము ఇక కుమారా పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనిక తీర్చుము కలగా పాపములు మోసుకపో యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపు కూర్చుండు యేసు మా ప్రార్థన లేచి కానికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచు నావెప్పుడు ప్రభు మీతో నుండుగాక మీ ఆత్మతో నుండు గాక ప్రార్థించము. సర్వశక్తి గల దేవా, నీ సేవకులను ధన్యులైన మతోద్ధారకుల ద్వారా నీ సువార్త వెలుగును ప్రకాశింపజేసి ఉన్నావు. మేము నీ సువార్త యొక్క రక్షణకరమైన శక్తిని గ్రహించిన వారమై శత్రువులు దానిని చెరపకుండునట్లు నమ్మకముగా కాపాడి ఆత్మల రక్షణార్థము నీ పరిశుద్ధ నామ మహిమార్థమును దానిని సంతోషంతో ప్రకటించున్నట్లు అనుగ్రహింపుమని నీ కుమారుడును మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. ఈ మతోద్ధారణ ఆదివారం కొరకైన లేఖన భాగాలు పీటర్ గారి కుటుంబం చదవగా విందాం. పత్రిక పాఠం పౌలు కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరం 2వ అధ్యాయం 13 నుంచి 23. పీటర్ బాబు. 1 Corinthians chapter 2 verses 11 to
Chapter 3 కదా Pastor Uncle? Chapter 2 తల్లి. అంకుల్ 3 అని చెప్పి Oh, I'm sorry. First Corinthians. Chapter 3 verses 11 to 23 కదా? First lesson for today is taken from book of Corinthians, First Corinthians chapter 3 verses 11 to 23. For God has already placed Jesus Christ as the one and only foundation, and no other foundation can be laid. Some will use gold or silver or precious stones in building on the foundation. Others will use wood or grass or straw. And the quality of each person's work will be seen when the day of Christ exposes it. For on that day, fire will reveal everyone's work. The fire will test it and show its real quality. If what was built on the foundation survives the fire, the builder will receive a reward. But if anyone's work is burnt up, then he will lose it. But he himself will be saved as if he had escaped through the fire. Surely you know that you are God's temple and that God's Spirit lives in you. So if anyone destroys God's temple, God will destroy him. For God's temple is holy, and you yourselves are his temple. No one should fool himself. If anyone among you thinks that he is wise by this world's standards, he should become a fool in order to be really wise. For what this world considers to be wisdom is nonsense in God's sight. As the scripture says, God traps the wise in their cleverness. And another scripture says, the Lord knows that the thoughts of the wise are worthless. No one then should boast about what men can do. Actually, everything belongs to you, Paul, Apollos, and Peter. This world, life, and death, the present and the future, all these are yours, and you belong to Christ, and Christ belongs to God. Here ends the scripture reading. Hallelujah, hallelujah, hallelujah. పరిశుద్ధ సువార్త వాక్య భాగం చదవటానికి ముందు ఒక ప్రత్యేకమైనటువంటి పాట బిడ్డలు పాడి వినిపిస్తారు. సుదీప్తి అండ్ సులమితి అండ్ అంధకారమంతరించే అన్ని దిక్కులు తేజరిల్లే అంధకారమంతరించే అన్ని
దాచియుంచిన సత్యవేదము దాస్యబంధము తెచ్చినావే. దాచియుంచిన సత్యవేదము దాస్యబంధము తెచ్చినావే. దానికి కనపడు ఇంటిట నేడు నీ దిద్దుబాటు లోకమెల్లా మేలుకొని పేరుతరు. దోషములను పారద్రోల దోషరహిత సాటియంచు. దోషములను పారద్రోల దోషరహిత సాటియంచు. నిజములు అడివేసిని నిజములు అడివేసిని మూలము పరచినందరు. నీ దిద్దుబాటు లోకమెల్లా మేలుకొని పేరుతరు. నాడులు సంగమనిన వాడవాడలు పేరు మోసే. నాడులు సంగమనిన వాడవాడలు పేరు మోసే. నేడు నాటి పేరు నేడికాయల చందమై ఏలుతరు. నీ దిద్దుబాటు లోకమెల్లా మేలుకొని పేరుతరు. నూరు ఏడులు దాటిపోయే నారమోసిన దాటబోయే. నూరు ఏడులు దాటిపోయే నారమోసిన దాటబోయే. నీటి సూర్యుడు లేకపోయే అల్లగా మాడిపోయేలుతరు. నీ దిద్దుబాటు లోకమెల్లా మేలుకొని పేరుతరు. సంగనీతి సన్నగిల్లే సంగపానీలెక్కువయ్యే. సంగనీతి సన్నగిల్లే సంగపానీలెక్కువయ్యే. సంగ సంపదలు లేదు నేడు నీ దిద్దుబాటు లోకమెల్లా మేలుకొని పేరుతరు.
సువార్త పాఠం పరిశుద్ధుడైన యోహాన్ రాసిన సువార్త 2వ అధ్యాయం 13వ వచనం 17వ. ఓ ప్రభువా నీకు మహిమా కలుగును గాక. యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనం ప్రారంభం. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మవారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములను అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుపోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకున్నది. కాబట్టి యూదులు నీవు ఈ కార్యం చేయించున్నవే, ఏ సూచక్రియ మాకు చూపెదవని ఆయనను అడగగా యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకున్నది. లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. అందరము కలిసి నికేయ విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం. నికేయ విశ్వాస ప్రమాణం. భూమి ఆకాశములను దృశ్యాదృశ్యమగు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రి యగు ఏకదేవుని నేను నమ్ముచున్నాను. ఆయన జనతైన కుమారుడును అద్వితీయుడునకు ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికి ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వం గలవాడును, సమస్తమును కలిగి చేసిన వాడనే ఉన్నాడు. ఈయన మానవులకు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకం నుండి దిగి కన్యాకుమారి నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుష్యుడు ఆయననియు పొంతి పిలాతు అధికారం కింద మన కొరకు సిలువ వేయబడి శ్రమ నుండి సమాధి చేయబడిననియు లేఖనముల ప్రకారం 3వ దినాన తిరిగి లేచి పరలోకమునికి ఎక్కి తండ్రి యొక్క కుర్చేతి వైపున కూర్చొని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చునని ఆయన రాజ్యమునకు అంతం లేదని నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారు నుండి బయలువెడలుచు తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడుచు మహిమపరచబడుచు ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును జీవమునకు దాతయు ప్రభువునకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తుల ఏక సంఘం నమ్ముచున్నాను. పాప పరిహారమునకైనా ఒకే బాప్తిస్మము ఒప్పుకొనుచు మృతుల పునరుద్ధానం కొరకును రాబో లోక సంబంధం బ్రతుకు కొరకు నిరీక్షించుచున్నాను. ఆమేన్. ఈ ఆదివారం, ఈ ప్రత్యేకమైనటువంటి ఆదివారమున వాక్య పరిచర్య బిషప్ సునీల్ భాను గారు చేయక మునుపు అందరము కలిసి 37వ కీర్తన మా కర్త గట్టి దుర్గము ఏ నమ్ము ఆయుధము అనేటువంటి పాట పాడుకుందాం. తర్వాత భాను గారు
వాక్య పరిచర్య. గట్టి దుర్గము నేనము సంప్రాప్తమైన కష్టము లానీటిన నాంచు ఆపాత శత్రు వెంతో క్రూరుడు సదాయురాము లూపాయ శక్తులు ఆతండ సమనుండు మేము నశించిపోదుము మా శక్తి నిష్ఫలము మాపై ప్రభుని సురుడు యుద్ధంబు చేసి పెట్టు ఆతండేవాడు యేసు క్రీస్తును మా రక్షకుడు మారొక్కడేవాడు ఆతండే గెలుపు పొందు ప్రపంచమంతటన్ గ్రామో పిచాచులేమి చేయు మమ్మెల్ల మృంగానున్నాను మాకేలా భీతి వేయు ఈలో కాదీపు రుగ్రుడైనాను దాని చేయు దీపొందేనాతడు నాశించు మాటతోనే వాక్యంబు నిత్యమే గదా విరోధి వంచలేడు దైవాత్మ తోడుంగదా తాని నానేడు రేపు మా కుటుంబము మాకి ఆస్తి ప్రాణంబు పోయి నష్టంబు వానిదే రాజ్యంబు మాది యావును. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో మరొక మారు మీ అందరితో కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి త్రియేక దేవుడు నాకు ఇచ్చిన ఈ ప్రత్యేకమైన దీవెన కొరకు దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. అలాగే మన సంఘ సంవత్సరంలో అతి ముఖ్యమైన ఈ ఉత్సవాన్ని జరుపుకునే సందర్భంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించమని నన్ను ప్రోత్సహించిన మన సంఘ గురువులు రెవరెండ్ డాక్టర్ సంపూర్ణరావు గారికి,
మన సహాయ గురువులు జ్ఞానదీపయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మీ అందరికీ మతోద్ధరణ పండుగ శుభాశీస్సులు. తల్లి చేసే మేలు కన్నా ఉల్లి చేసే మేలు గొప్పది అని మనం చాలాసార్లు వింటూ ఉంటాం. ఎందుకంటే ఉల్లిపాయల్లో పోషకాల విలువ చాలా ఎక్కువ శాతం, మరి ముఖ్యంగా సి విటమిన్, బి విటమిన్ పుష్కలంగా ఉల్లిపాయల్లో లభిస్తాయట. ఉల్లిపాయలు మన జీర్ణ ప్రక్రియలో ఒక్కొక్కసారి తలెత్తే మంటను తగ్గిస్తుంది. మరి ముఖ్యంగా వీటిలో ఉండే ట్రైగ్లిసరైడ్స్ కొలెస్ట్రాల్ తగ్గించి గుండెపోటు నుంచి నివారిస్తాయి. ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కనుక మన శరీరంలో ఉండే జీవకణాలు నాశనం కాకుండా అడ్డుపడి డయాబెటీస్ నుంచి, గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడతాయి. మరి విశేషంగా ఉల్లిపాయల్లో జీర్ణకోశ క్యాన్సర్తో పోరాడే ధాతువులు ఎక్కువగా ఉంటాయని చెప్తారు. ఉల్లిపాయలు మన శరీరంలోని చక్కెర పాలను కూడా నియంత్రిస్తూ ఉంటాయి. మన ఎముకల సాంద్రతను ఇనుమడింపు చేస్తూ ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఉల్లిపాయల ఉపయోగం మనందరికీ బాగా తెలుసు. నిన్న మొన్నటి వరకు కిలో 20 రూపాయలు అమ్మిన ఉల్లిపాయలు ఈ దినాన్న 100 రూపాయలు అమ్ముతున్నాయి. పెచ్చుమీరుతున్న ఈ ధరను అదుపు చేయడానికి ఉల్లిపాయలను సామాన్యులకు అందుబాటులో తీసుకుని రావడానికి ప్రభుత్వం రైతు బజార్లలో కిలో 40 రూపాయల చొప్పున మనిషికి 2 కిలోల కంటే ఎక్కువ కాకుండా ఉల్లిపాయలు అమ్మకం ప్రారంభించింది. ఇవి కొనుక్కోవాలంటే కనీసం 2 గంటలు క్యూలో నిలబడాలి. తీరా కొనుక్కున్నామని సంతోషపడుతుంటే నాసి రకం ఉల్లిపాయలు వచ్చాయని బాధపడేవాడు చాలా ఎక్కువ మంది. మరొక మాటలో చెప్పాలంటే కొన్ని రంగాల్లో ప్రభుత్వము సంస్కరణలు చేపట్టాలి. ప్రభుత్వాలు చేపట్టిన ఆర్థిక సంస్కరణల ఫలితంగా గత 3 దశాబ్దాలుగా మన దేశ ఆర్థిక పరిస్థితి గణనీయంగా పెరిగిందనే సంగతి మనందరికీ బాగా తెలుసు. అయితే ఈ మధ్య కాలంలో ఈ అభివృద్ధి తగ్గడం మొదలైంది. మన దేశము ఆర్థిక స్వావలంబన అలవర్చుకోవాలని, అధిక శాతం పేదలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఇటువంటి తపనలతో ప్రభుత్వము రకరకాల సంస్కరణలు చేపడుతుంది. ఈ మధ్య ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మెర్టన్ కాలేజీలో పనిచేసిన విశ్రాంత ఆచార్యుడు, ఒకప్పటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సలహాదారు విజయ్ జోషి గారు తన ఎల్కే ఝా మెమోరియల్ ఉపన్యాసంలో సంస్కరణలు చేపట్టాల్సిన 5 రంగాలను సూచించాడు ఆయన. మొదటిది ప్రభుత్వ రంగ సంస్థలు. కారణాలు ఏమైనా ఈ మధ్యకాలంలో ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల బాట పడుతున్నాయి. వాటికి ఉన్న ఆర్థిక వనరులు, మానవ వనరులు సరి అయిన రీతిలో వినియోగించలేకపోతూ తమ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకోవాలంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేటీకరణ తప్పనిసరి అని ఈయన అన్నాడు.
ఇక రెండవ రంగం జాతీయ బ్యాంకులు. బ్యాంకులు మనం చూస్తూనే ఉన్నాం. ఇచ్చిన అప్పులను రాబట్టుకోలేక నిరుపయోగమైన ఆస్తిపాస్తులతో బ్యాంకింగ్ రంగం అస్తవ్యస్తంగా మారిపోయింది. కనుక దీన్ని ప్రక్షాళించాలి అంటే సంస్కరణ చేపట్టాలి. ఇక పబ్లిక్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్స్, కోర్టులు మొదలుకొని పోలీస్ వ్యవస్థ, విద్యా సంస్థలు అనే తేడా లేకుండా ప్రతి సేవా రంగంలో కూడా తగినన్ని ఆర్థిక మానవ వనరులు లేకపోవడంతో వాటి పనితీరు పేలవంగా తయారైంది. ఈ వ్యవస్థను పటిష్టం చేయాలంటే, నలుగురికి ఉపయోగకరంగా ఉండాలంటే సంస్కరణ తప్పనిసరి అని అన్నారు. ఇక నాలుగవ రంగం ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, ఉద్యోగ కల్పన. లేబర్ లాస్ లో, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ లో సమూలమైన మార్పులు చేస్తేనే గాని అనేక మందికి ఉద్యోగాలు ఇవ్వలేమని ఆయన తేల్చి చెప్పారు. ఇక చివరిగా గవర్నమెంట్ సబ్సిడీస్, ఆహార పదార్థాలు, పెట్రోలు, డీజిల్, విద్యుత్ శక్తి, రవాణా ఛార్జీలు, ఇటువంటి వాటన్నిటికీ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తూ ఉంది. ఈ సబ్సిడీలు మానేసి ఆ సొమ్మును నేరుగా వారి ఖాతాల్లోకి వేసినట్లయితే వీరికి ఆర్థిక స్వావలంబన మెరుగుపడుతుందని ఆయన భావం. మరొక మాటలో చెప్పాలంటే రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో సంస్కరణలు చేపట్టితేనే గాని దేశ ప్రగతి పురోగమించదు. దేశ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించరు అనేది ఆయన ఉద్దేశం. ఈయన చెప్పినవన్నీ బాగున్నాయని, అవసరమని మనలో కొంతమంది ఆమోద ముద్ర వేస్తారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో సంస్కరణలు అవసరము, అత్యవసరము, అవి ఇప్పుడే ఆరంభం కావాలనే ఆలోచన మనలో చాలా మందికి ఉంది. అయితే ఈ రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల సంస్కరణలతో పాటు ప్రజల మతపరమైన జీవిత విధానాల్లో కూడా సంస్కరణ అవసరము అనే సత్యాన్ని చాలాసార్లు మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం. మన మత సాంప్రదాయాలు, మన మత విశ్వాసంలో, మన మత సాక్ష్యంలో సంస్కరించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. నేను ఇంతకుముందు అనేక సార్లు మీకు జ్ఞాపకం చేశాను, మనవి చేశాను. మరొక్కసారి నా గత స్మృతులు నెమరు వేసుకుంటాను. మా చిన్నతనంలో మతోద్ధరణ పండుగ 3 దినాలు ఆచరించేవారు. ఆటల పోటీలు, పాటల పోటీలు, నాటికలు, మార్టిన్ లూథరు బుర్రకథ, ఇలాగ రకరకాల కార్యక్రమాలతో అత్యుత్సాహంతో ఆ పండుగ 3 రోజులు సాగిపోయాయి. మార్టిన్ లూథర్ సంఘ సంస్కరణ బుర్రకథ అంటే నాకు గుర్తొచ్చే విషయం ఏంటంటే, ఆ విషయం చెప్పే ముందు మీకు ఒక చిన్న క్విజ్ పెడతా. ఎవరు గెలుపొందుతారో మీలో మీరే నిర్ధారించుకోండి. క్యాథరిన్ ఫాన్ బోరా ఎవరో మీకు తెలుసా? టెడ్జులు ఎవరో మీకు తెలుసా? మిలాంగ్టన్ ఎవరో మీకు తెలుసా? జస్టిస్ జోనాస్ ఎవరో మీకు తెలుసా? ఎలక్టర్ ఫ్రెడరిక్ ఎవరో మీకు తెలుసా? 10వ పోప్ లియో ఎవరో మీకు తెలుసా? వీళ్ళెవరో సంఘ సంస్కరణలో వీరి పాత్ర ఏమిటో
మనలో ఎంతమందికి తెలుసో ఒకసారి సింహావలోకనం చేసుకుందాం. పండుగలు తుచా తప్పకుండా చేసేసుకుంటాం, అందులో తప్పేం లేదు. అయితే చాలాసార్లు ఈ పండుగలోని అంతరార్థాన్ని గ్రహించుకుంటంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. 16వ శతాబ్దపు సంఘ సంస్కర్తలు వారి స్లోగన్ ఏంటంటే ఎక్లేసియా రిఫర్మాటా సెంపర్ రిఫర్మాండా. ఎక్లేసియా రిఫర్మాటా సెంపర్ రిఫర్మాండా. సంఘము సంస్కరించబడింది, మతోద్ధరణ జరిగింది. అయితే ఆ సంస్కరణ కొనసాగుతూనే ఉండాలి. సంస్కరణ అనేది మార్టిన్ లూథర్తో అంతమవ్వలేదు. అది సంఘంలో ఈనాటికి కూడా కొనసాగుతూనే ఉండాలని వాళ్ళు అన్నారు. మనందరి తల్లి సంఘం ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘం. మన సంఘం ఆర్థిక పరమైన, ఆధ్యాత్మిక పరమైన బలహీనతలతో, కొంచెం స్ట్రాంగ్ వర్డ్ యూజ్ చేయాలంటే అక్రమాలతో తన పరిచర్య సాక్ష్యాన్ని క్రమేణా పోగొట్టుకుంటూ వస్తున్నది. ఏఎల్సి ఆస్తుల పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ వారు సంఘ ఆస్తులను కాపాడాలనే సంస్కరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. వారికి నా హృదయపూర్వక అభినందనలు. దేవుని వాడిని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంఘ వ్యవస్థను సంస్కరించాలనే ప్రయత్నంలో ఎవరు ఎలాంటి కృషి చేసినా, ఎవరు ఎలాంటి ప్రయత్నం చేపట్టినా వారికి దేవుని ఆశీస్సులు ఉంటాయి. సంఘ వ్యవస్థ సంస్కరించబడాలి. సంఘ వ్యవస్థ సంస్కరించబడాలంటే దానికి ముందు వ్యక్తులు సంస్కరించబడాలి. సంఘ సభికులమైన మనము సంఘ వ్యవస్థకు పునాది అయిన మనము సంస్కరించబడితేనే గాని సంఘం అనేది సంస్కరించబడదు. ఈ అవసరతను జ్ఞాపకం చేయటానికే, ఈ సత్యాన్ని జ్ఞాపకం చేయటానికే పౌలు భక్తుడు పదే పదే మీరు దేవాలయము అనే సత్యాన్ని మనకు నొక్కి చెప్తూ ఉన్నాడు. మార్టిన్ లూథర్ మహాశయుడు తన రాడికల్ లేఖన వ్యాఖ్యానాలతో, తన దైవజ్ఞాన ఉపన్యాసాలతో సంతృప్తి పడలేదు. తన చేతలతో అతిరథ మహారథులను ఎదుర్కొన్నాడు. తెల్లవారితే సర్వపరిశుద్ధుల ఆదివార ఆరాధన. మన పండగ క్రైస్తవులాగా తండోపతండాలుగా ప్రజలు విటెన్బర్గ్ లోని క్యాజల్ కెథిడ్రల్ కు జరిగే ఆరాధనకు తరలి వస్తారు. అదే అదనుగా భావించి దాని ముందు రోజున అంటే అక్టోబర్ 31న సంఘము ఆరంభించిన పాప పరిహార పత్రికల క్రయ విక్రయాన్ని, ఆ సాంప్రదాయాన్ని, దేవుని సత్య సువార్తను విపరీత వ్యాఖ్యానాలతో విశ్వాస ప్రయాణంలో ఉన్న ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న సంఘ బోధలను ఖండిస్తూ ఆరాధికులందరూ చదువుకుని అర్థం చేసుకునే విధంగా తన 95 దైవజ్ఞాన సిద్ధాంతాలను దేవాలయ తలుపులకు కొట్టాడు. మరొక మాటలో తన మత సంస్కరణకు దేవాలయాన్ని కేంద్రంగా చేసుకున్నాడు. దేవాలయం అంటే ఏంటో, దేవాలయం అంటే 4 గోళ్ళు, ఒక కప్పు, ఒక సింహద్వారం. ఇదే మన ఆలోచనలో మిగిలిపోయే వివరణ.
కానీ దేవాలయం అంటే ఏంటో పౌలు భక్తుడు చెప్తున్నట్టుగా మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. దేవాలయం అంటే క్రైస్తవ సాక్ష్యంలో, క్రైస్తవ జీవితంలో విశ్వాసానికి పునాది. దేవాలయము విశ్వాసానికి పునాది. మతోద్ధరణ దినాన్ని పురస్కరించుకొని నిన్నటి వాట్సాప్ సందేశంలో గురువులు డాక్టర్ సంపూర్ణరావు గారు మార్టిన్ లూథర్ విశ్వాసాన్ని ఉటంకించారు. మార్టిన్ లూథర్ అన్నాడు, రేపు నేను మరణిస్తానని తెలిసినా కూడా నా పెరట్లో ఒక యాపిల్ మొక్కను నాటుతాను. దాని అవసరం ఆయనకి లేదు, కానీ భవిష్యత్ తరాల కోసం ఆ పని చేస్తానని ఆయన ఆశ. తన విశ్వాస సాక్ష్యము భవిష్యత్ తరాల వారికి ఎంతో ఉపయోగపడాలని లూథరు ఆశపడ్డాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 23 నుంచి 27 వరకు ఉన్న వచనాలలో యేసు స్వామి కపెర్నహూములో కుష్ఠరోగిని స్వస్థపరిచాడు. అక్కడే పేతురు అత్త జ్వరాన్ని పారదోలాడు. శతాధిపతి దాసుణ్ణి పక్షవాతం నుంచి విడుదల చేశాడు. దయ్యాలను వెళ్ళగొట్టాడు. రోగులను నయం చేశాడు. బోధించాడు, స్పందించాడు, అలసిపోయాడు. కపెర్నహూము నుంచి అవతల తీరానికి బయలుదేరాడు. ధోనిలో ప్రయాణం. అలసిపోయాడు, నిద్రకు ఉపక్రమించాడు. తుఫాను రేగింది. తుఫాను దాటికి దోణి పండుటాకులా విలవల్లాడింది. మునిగిపోయే పరిస్థితులు. శిష్యులకు భయం వేసింది. ప్రాణ భయంతో యేసు స్వామిని నిద్రలేపారు. యేసు స్వామితో వాళ్ళు అంటున్నారు, ప్రభువా మేము నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించు. ప్రభువా మేము నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించు. ప్రభు స్పందించారు. ఆయన అన్నమాట ఏంటంటే, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? పోపు అడుగుజాడల్లో నడుస్తున్న సంఘాధికారులు, రాజ్యాధిపతులు చేస్తున్న కార్యక్రమాలు, వారు చేస్తున్న బోధలు తప్పు అని మార్టిన్ లూథర్ నిర్ధారించుకున్నాడు. సరే, నీ వాదం ఏంటో తెలియచేయడానికి వామ్స్పట్నంలో జరిగే మహాసభకు రావాల్సిందని 5వ చార్లెస్ చక్రవర్తి 1521లో లూథర్కు తాకీదు పంపించాడు. లూథర్ వామ్స్ వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. ఆయన మిత్రులు అన్నారు, బాబు లూథరు, ఇది నిన్ను చంపటానికి జరుగుతున్న కుట్ర, కనుక దయచేసి నువ్వు వామ్స్ పట్టణానికి వెళ్ళొద్దు అని హెచ్చరించారు, ప్రతిమారు. దానికి లూథర్ అంటాడు, వామ్స్ పట్టణంలో ఎన్ని పెంకుటిళ్ళు ఉన్నాయో, ఆ పెంకుటిళ్ళ మీద ఎన్ని పెంకులు ఉన్నాయో అన్ని దెయ్యాలు ఏకమై వచ్చినా కూడా నాకు భయం లేదు. హీర్ ఐ స్టాండ్. ఎంత ధైర్యం అండి! విశ్వాసం వలన వచ్చిన ధైర్యం అది.
అందుకనే హబక్కూకు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు 2వ అధ్యాయం 4వ వచనం 2వ భాగంలో, నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకు. నీవు నీతిమంతుడైతే నీ విశ్వాసంలో అగ్రగణ్యుడు. నీవు నీతిమంతుడు అయితే ఆ విశ్వాసమే నిన్ను బ్రతికిస్తుంది. అదే మాట రోమాలో 1వ అధ్యాయం 17వ వచనంలో లూథర్కు చాలా ఇష్టమైంది. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించినని వ్రాయబడిన ప్రకారం విశ్వాస మూలంగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచు. దేవునికి స్తోత్రం. మీరందరూ విశ్వాసం, మనమందరం విశ్వాసం. దేవునికి స్తోత్రం. మనమందరం నీతిమంతులుగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందుకనే గల్తీలో మరొక మారు చూస్తాం మనం 3వ అధ్యాయం 11, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించు. మనం అందరం జీవిస్తూ ఉన్నామంటే, మరి ముఖ్యంగా క్రీస్తులో జీవిస్తూ ఉన్నామంటే విశ్వాసం అని మరొక్క మారు గుర్తు చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. ఒకవేళ అటువంటి విశ్వాసం మనలో లేకపోయినట్లయితే, అటువంటి విశ్వాసంలో మనం బలహీనమైపోతున్నట్లయితే, అటువంటి విశ్వాసం పటిష్టమయ్యే వరకు మన విశ్వాస సాక్ష్యంలో సంస్కరణ జరగాలి. మనల్ని మనం సంస్కరించుకోవాలి. చాంద్ర రోగం కలిగిన ఆ బిడ్డ తండ్రి యేసుస్వామికి ఏకరువు పెడుతున్నాడు. అయ్యా, ఇదిగో నేను మొట్టమొదటిగా నా కుమారుని నీ శిష్యుల దగ్గరికే తీసుకొచ్చాను, కానీ వాళ్ళు నా కుమారుడిని స్వస్థపరచలేకపోయారు కనుక ఇప్పుడు నేను నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నా. శిష్యులు అడుగుతున్నారు ప్రభుని, ప్రభువా ఎందుకు మేము స్వస్థపరచలేకపోయాం? మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తాం 20-21 వచనాల్లో. అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండినేడల్లా ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పు. స్నేహితుల, విశ్వాసం మన కంటికి కనిపించని కరోనా వైరస్ మన జీవితంలో పెనుమార్పు తీసుకొచ్చింది. మరి మన కంటికి కనిపించే ఆవగింజ పరిమాణపు విశ్వాసం మన జీవితంలో ఇంకెంత పెనుమార్పు తీసుకురావాలి ఆలోచన చేయండి. ఆవగింజంత విశ్వాసం. యూదారాజు హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. ఆయన దర్శించడానికి యెషయా ప్రవక్త వచ్చాడు. దేవుని యొక్క వాక్కులను ఆయనతో పంచుకుంటున్నాడు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో తర్వాత మీరు గమనించండి. అయ్యా రాజా, ఇక నువ్వు చచ్చిపోతావు గనుక నువ్వు ఇంకా చేయాల్సిన పనులు ఏమన్నా ఉంటే, నువ్వు చెక్క పట్టాల్సిన పనులు ఏమన్నా ఉంటే దయచేసి నీ ఇల్లు చక్కబెట్టుకో. ఆ మాటలు విన్న హిజ్కియా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో మనం ఈ మాటలు గమనించుకుంటాం. ప్రభువా కృపతో నా జీవిత విధానాన్ని జ్ఞాపకం చేసుకో. నేను ఏ విధంగా జీవిస్తున్నానో దయచేసి జ్ఞాపకం చేసుకో. యెహోవా దేవుడు స్పందించాడండి ఆయన ప్రార్థన. హిజ్కియా ప్రార్థన విన్న దేవుడు హిజ్కియాతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రవక్త నువ్వు చచ్చిపోతావని చెప్పేసి వెళ్ళిపోయాడు.
ఆ తరువాత హిజ్కియాతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నీ కన్నీటి ప్రార్థన నేను చూశాను, నీ కన్నీటి ప్రార్థన నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను. చూడటమే ఆత్మ కాదు, నీ ప్రార్థన నా సన్నిధికి చేరింది, దాన్ని నేను అంగీకరించాను. నిన్ను నేను బాగు చేస్తాను, నిన్ను స్వస్థపరుస్తున్నాను. నేను స్వస్థపరచడం మాత్రమే కాదు, నీ ఆయుష్ను ఇంకొక 15 సంవత్సరాల పాటు పొడిగిస్తూ ఉన్నా. ఇటువంటి కన్నీటి ప్రార్థన ఎన్నడైనా మన జీవితాల్లోంచి ఉబికి వచ్చిందా? నీ ప్రార్థన నేను చూస్తాను అనే దేవుని మాటలు ఎన్నడైనా మన హృదయాల్లో, మన జీవితాల్లో మారుమ్రోగాయి. కన్నీటి ప్రార్థన, మన కన్నీళ్లతో ప్రభు పాదాలను కడిగే ప్రార్థన, మన కన్నీళ్లతో దేవుని హృదయాన్ని కదిలించే ప్రార్థన. కన్నీటి హృదయాన్ని ప్రభు దోషుల్లో పెట్టి విశ్వాసంతో ప్రార్థించే సంస్కరణ మన జీవితాల్లో చోటు చేసుకోవాలి. మార్కు 11:24 ప్రభు అంటాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్ముడి. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ ప్రార్థన నేను వింటున్నానని, మీ ప్రార్థన నా సన్నిధిని చేరిందని, వాటన్నిటినీ నేను మీకు అనుగ్రహిస్తూ ఉన్నానని మీరు నమ్మండి. ఆ విశ్వాసం మీలో పెంపొందించుకోండి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్తాను. ఇక రెండవదిగా, దేవాలయం అంటే మన యొక్క విశ్వాస ఆవాసం. అది మన నివాస స్థలం, మన విశ్వాసానికి నివాస స్థలం. దేవాలయం మన ప్రార్థనకు కేంద్రము, దేవాలయం మన విశ్వాసానికి పుట్టిల్లు. ఇర్మియాతో ప్రభు అంటున్నాడు 7వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్, నీవు యెహోవా మందిర ద్వారము నిలువబడి ఈ మాట అక్కడే ప్రకటించు. యెహోవా మందిర ద్వారము దగ్గర ఈ మాట ప్రకటించు. యెహోవాకు నమస్కారం చేయుటకై ఈ ద్వారముల్లో పడి ప్రవేశించు యూదావార్లారా, యెహోవా మాట వినండి. సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు యొక్క దేవుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, నేను ఈ స్థలమున మిమ్ము నివసింప చేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకోండి. మరొక మాటలో, దేవుని ఆలయంగా ఉండటానికి, దేవుని ఆలయంలో నివసించటానికి, దేవుడు మన జీవితాల్లో తన సన్నిధి ఉంచటానికి మన మార్గాలను, మన క్రియలను చక్కదిద్దుకొనటం మన బాధ్యతని జ్ఞాపకం చేస్తుంది. మరొక మాటలో, మన జీవితాల్లో మన విశ్వాసాన్ని, మన సాక్ష్యాన్ని, మన క్రైస్తవ్యాన్ని మనం సంస్కరించుకోలేకపోయినట్టయితే మనం విశ్వాసం కాము. అబ్రహాం జక్కేని చూసి అంటున్నాడు, యేసుస్వామి జక్కేని చూసి అంటున్నాడు, ఇతడును అబ్రహాం కుమారుడు, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. జక్కయ్య తన జీవితాన్ని సరిదిద్దుకున్నాడు. ఆయన అంటున్నాడు, నాకున్న ఆస్తిలో సకాన్ని నేను పేదలకు ఇచ్చేస్తాను. నేను ఎవరి యొద్దనైనా అన్యాయంగా ఏమైనా తీసుకుంటే అతనికి 4 రెట్లు నేను చెల్లిస్తా.
తన జీవితాన్ని జక్కయ్య సంస్కరించుకున్నాడు కనుక యేసుస్వామి అడగలేదు, నువ్వు ఎలా చేయి అలా చేయని యేసుస్వామి అడగలేదు. కానీ యేసుస్వామి సాన్నిధ్యంలో, యేసుస్వామి పరిశుద్ధతలో జక్కయ్య తన జీవితాన్ని సంస్కరించుకున్నాడు. దేవాలయం అనిపించుకున్న మన జీవితాల్లో, దేవునికి పరిశుద్ధ ఆలయమైన మన జీవితాల్లో విశ్వాసానికి, ప్రార్థనకు, దిద్దుబాటుకు స్థానం లేకపోతే అది దేవాలయం కానే కాదు. పౌలు చెప్తున్నట్లు మనం దేవుని ఆలయం. దేవుని ఆత్మ మనలో నివసించడానికి ప్రయత్నం చేస్తున్నది. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, పవిత్రమైనది. మనము ఆ ఆలయం. స్నేహితులారా, గుర్తించుకుందాం, మనము దేవుని యొక్క ఆలయం. ఆలయంలో నుంచి సంస్కరణ బయలు వెళ్ళాలి, ఉద్యమంగా ముందుకు సాగిపోవాలి. సంస్కరించబడిన సంఘంలో నిరంతరము సంస్కరణ కొనసాగాలి. దానికి హద్దు ఆపు ఉండకూడదు. దేవుని పరిశుద్ధ ఆలయమైన మనలో ఆ పరిశుద్ధ కొనసాగాలంటే మనలో నీతితో నిండిన విశ్వాస సంస్కరణ నిరంతరం కొనసాగాలి. ఆ విధంగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృప మనందరికీ దయచేయను గాక. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, తలంపులకు కావలసినది గాక. ఆమేన్. దేవానాయందు శుద్ధ హృదయము కలుగా చేయుము, నాంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నిరక్షణానంద కుమారాలా పుట్టించుము, సమ్మతి గల మనసు కాలుగా చేసి నన్ను దృఢపరచుము. రైట్. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన మార్టిన్ లూథర్ మీద ఒక వచనం సౌందర్యమణి గారు పాడి వినిపిస్తారు. సౌందర్యమణి గారు. వందనాలండి పాస్టర్ గారు. వందనాలు వందనాలు. సౌందర్యమణి గారు. నాకు ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు చెప్తున్నానండి. వెరీ గుడ్. హలో. మరి నేను డాక్టర్ మార్టిన్ లూథర్ పండుగ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నేను ఆటల్లోనూ పాటల్లో కూడా ఫస్ట్ వచ్చేదండి. మా అన్నయ్య గారు తీసుకుని ఉన్నాను. అలాగ అటువంటి టైంలో నాకు ఈ యొక్క ఫంక్షన్ చాలా ఇష్టం అండి. ఆయన మర్చిపోనండి ఇప్పుడు కూడా. ఆయన 1717లో జన్మించారు అక్టోబర్ 31న.
వాళ్ళ తల్లి పేరు మార్గరెట్. నేను ఈ విషయంలో కూడా ఒకసారి రాసిచ్చానండి మన చర్చిలో, ఎవరు స్టాన్లీ గారు ఉన్నప్పుడు. కానీ నాకు ఎందుకు ఇమోషన్ వస్తున్నాను, ఇంట్లో బాగుపోయిన పాడాలి అన్నట్టు ఆశ నాకు కలిగిందండి. అందుకు పాడుతున్నాను. డాక్టర్ మార్టిన్ లూథరు దాత్రిధన్య చరితుడు, డాక్టర్ మార్టిన్ లూథరు దాత్రిధన్య చరితుడు, లేటియన్ భాషలో లాటియో పిలుతురు, సాటి లేని జనతల తోటి వారు పిలుతురు, సత్యమోతులు భీతియో పిలుతురు, సాటి లేని జనతల తోటి వారని పిలిచే డాక్టర్ మార్టిన్ లూథరు దాత్రిధన్య చరితుడు. ఈ ఒక్కసారిగా గుర్తుందండి. థ్యాంక్స్ అండి. సౌందర్యమణి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పోయిన వారం నుండి నేటి వరకు మన సంఘంలో విశ్వాసులు సమర్పించినటువంటి అర్పణలను బట్టి, తర్వాత సామాన్య కానుకలను బట్టి, ఇతర విషయాలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. అన్ని మంచి ఈవులకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపామయుడా, నీ పరిశుద్ధ సన్నిధిలో ప్రవేశించి సంఘం కొరకు, అర్పణల కొరకు నీకు ప్రార్థన చేస్తున్నాం. నీవు ప్రార్థనలను వినేటువంటి దేవుడవు, అడిగిన దానికంటే అధికంగా ఇచ్చేటువంటి కృపా సమృద్ధుడవు. మా అవసరాలు ఏమిటో మాకు తెలియనప్పుడు, ఏమి అడగాలో కూడా మాకు తెలియనప్పుడు, ఎలా ప్రార్థించాలో అని తెలియనప్పుడు నీ పరిశుద్ధాత్మని మా హృదయాల్లో నింపి పరిశుద్ధాత్మని మూలుగులను మీరు ఆలకిస్తున్నారు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. మిమ్మల్ని ప్రేమించి మీకు బిడ్డలు సమర్పించినటువంటి అర్పణలను బట్టి, దశంభాగములను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ వీటిని దయతో స్వీకరించుమని, ఇచ్చినటువంటి బిడ్డలను దర్శించి ఆశీర్వదించుమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, అజయ్ బాబు మిమ్మల్ని ప్రేమించి తన రాబడిలో నుండి దశంభాగమును సమర్పించి ఉండగా దయతో అంగీకరించండి. ఇలాగున దశంభాగము సమర్పించుటకు కావలసిన మంచి మనసు, సామర్థ్యాన్ని అనుగ్రహించండి. కుటుంబమును దీవించండి. ప్రతి అవసరతను మీ సమృద్ధిలోంచి తీర్చండి. ప్రభా, శ్రీమతి ఆర్ విజయ వేలంగిని తన రాబడిలో నుండి మీకు సమర్పించినటువంటి దశంభాగమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, దశంభాగములు ఇచ్చినటువంటి వారికి నీ పరిశుద్ధ గ్రంథములో మీరు చేసిన వాగ్దానాలన్నిటినీ కూడా అనుగ్రహించి మహింపరచుకోనమని వేడుకుంటున్నాను. ప్రభువా, శ్రీమతి జి సలోమి కిషోర్ కుమార్ గారి సహోదరి మిమ్మల్ని ప్రేమించి మీకు సమర్పించిన కృతజ్ఞతార్పణలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభు, బిడ్డలు సామాన్య కానుకలుగా అర్పించినటువంటి వాటిని బట్టి ఇచ్చినటువంటి వారిని జీవించుమని వేడుకుంటున్నాను. నీ కృపలో ప్రభువా మా సంఘమును నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ, మా సంఘంలోని ప్రతి కుటుంబాన్ని మీరు దర్శిస్తూ ప్రతి వారి అవసరతలు తీరుస్తూ ఉన్నందుకై నీకు వందనాలు. ప్రభువా మా తండ్రి, ఈ మా సంఘము మీరు నాటినటువంటి మొక్క ఫలించేటువంటి మొక్కగా తీర్చిదిద్దుమని వేడుకుంటున్నాను. ఒక కుటుంబముగా మేముండుటకు ఇంత జనుక మీరు సహాయం చేశారు. ఇక ముందు కూడా ప్రభు,
ఆ ఐక్యతలో మేము ఎదుగుట కొరకై సహాయం చేయండి. మా సంఘంలో ఉన్నటువంటి అనారోగ్యం చేత బాధపడుతున్నటువంటి వారి కొరకై ప్రార్థనలు చేస్తున్నాం. దయతో అంగీకరించండి. ప్రభావాన్ని దర్శించండి. ఆరోగ్యం ఇచ్చి లేవనెత్తండి. మీ సన్నిధిలోనికి వారిని నడిపించండి. మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి భాగ్యం బిడ్డలకు అనుగ్రహించండి. ఈ సమయమున విశేషించి ప్రభు దుఃఖంలో ఉన్నటువంటి శామ్ కుటుంబాన్ని ఆదరించి బలపరచండి. అనారోగ్యంతో ఉన్నటువంటి జాయశ్రీ సహోదరిని ప్రభు మీరు దర్శించండి. ఆ బిడ్డకు ఏ అపాయం రాకుండా నీ రెక్కల మాటను దాచి కాపాడండి. కమల్ రాజు తండ్రి గారు కూడా ఏ వ్యాధితో బాధపడుతూ ఉండగా ప్రభు ఆయన వెల్లూరులో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా అతనికి స్వస్థత అనుగ్రహించుమని, కుటుంబంలో నెమ్మది అనుగ్రహించుమని వేడుకుంటున్నా. మా ప్రభు విజయ తల్లి గారికి క్రిస్టియానమ్మకు ఉన్న బలహీనతను గద్దించి, వృద్ధాప్యంలో కలిగేటువంటి బలహీనతను జయించి చురుగ్గా నడవగలుగుటకు సహాయం చేయండి. అలాగే సౌందర్యమ్మని గారిని మీరు బలపరచండి. అనారోగ్యంగా ఉన్నప్పుడు తనకు స్వస్థత ఇచ్చి కాపాడావు తండ్రి. ఏ బలహీనత తను దరికి రాకుండా కాపాడండి. మా ప్రభు అమ్మ తండ్రి తనకు ఉన్నటువంటి మనోవేదనను మీరు తొలగించండి. చర్చిల్ శామ్ భార్యను మీరు ముట్టి నడువుటకు ఆమెకు శక్తినిచ్చి మీ సహవాసంలో పాల్గొనే భాగ్యం ఆమెకు అనుగ్రహించండి. మరి ఎక్కడ ఉన్నప్పటికీ ఆ కుటుంబాన్ని మీరు దర్శించండి. ప్రభాకర్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఉమారాణి భర్త తండ్రి అతను అన్యుడుగా ఉన్నప్పుడు మీరు అతన్ని ముట్టి నీ రక్షణలోనికి అతన్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను. మా ప్రభు అమ్మ తండ్రి వృద్ధాప్యంలో సహజంగా కలిగేటువంటి ఆయా బలహీనతల చేత ఉన్నటువంటి నాలాంటి వృద్ధులందరినీ కూడా మీరు దర్శించమని వేడుకుంటున్నాను. నీ కొరకై ఎదురు చూచేటువంటి వారు పొందేటువంటి నూతన బలముతో మా వృద్ధులను నింపండి. రాజేంద్ర కుమారుని కొరకై ప్రార్థన చేసినప్పుడు మీరు విని తండ్రి ఆ బిడ్డకు వెంటనే స్వస్థత అనుగ్రహించినందుకై నీకు వందనాలు. భయాందోళన అన్నింటిని కూడా పాల్గొలినందుకై నీకు వందనాలు. యవనులను మా సంఘములో ఉన్నటువంటి యవనులను నీ కృపా సన్నిధిలో ఎత్తిపడుతున్నా. యవన కాలమందు నీ కాడిని మోసేటువంటి భాగ్యం బిడ్డలకు అనుగ్రహించండి. వారు ఉద్యోగాలు చేస్తున్నటువంటి ప్రదేశంలో వారిని మీ సాక్షులుగా వాడుకోనండి. ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి బిడ్డలు త్వరలో ఉద్యోగాల్లో ప్రవేశించేటువంటి భాగ్యమును అనుగ్రహించండి. వివాహముల కొరకై మా యవన బిడ్డలు ఎదురు చూస్తుండగా తండ్రి వారిలో త్వరగా గృహస్థ జీవితంలో ప్రవేశించే భాగ్యాన్ని అనుగ్రహించండి. నవంబర్ మాసంలో ప్రభు పేటర్ గారికి మీరు అనుగ్రహించినటువంటి ఇద్దరు బిడ్డలు కుమార్తెల వివాహం జరగనైతూ ఉండగా పరిశుద్ధ వివాహమునకు కుటుంబాలన్నిటిని కూడా మీరు సిద్ధపరచండి. ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా, ప్రకృతి సంబంధమైనటువంటి ఆటంకాలు మరి ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా ఘనంగా పరిశుద్ధంగా ఆ వివాహాలు జరిగించడానికి సహాయం చేయమని, దాని కొరకై జతపరచబడిన ఉన్న బిడ్డలను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. మా ప్రభు మా తండ్రి మా సంఘములోని సండే స్కూల్ చిల్డ్రన్ కొరకై నీకు ప్రార్థన చేస్తున్నాము.
బిడ్డలు అనుదినము నీ కుమారుని వలె నీ దయలో పెద్దల దయలో ఎదుగుటకై సహాయం చేయండి. మా ప్రభువా, సండే స్కూల్ పరిచర్యను జరిగిస్తూ ఉన్న అనుజాను మీరు జీవించండి. ఆ బిడ్డకున్నటువంటి ఆసక్తిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. స్త్రీల సమాజ పరిచర్యను మీరు జీవించండి. వారి ద్వారా మా సంఘంలో ప్రభు మీరు అనేక మంచి కార్యాలు జరిగిస్తున్నారు. ఇంకను వారి హస్తాలను మీరు బలపరచండి. వారు అనుకున్నవన్నీ కూడా చేయుటకు వారికి బలాన్ని అనుగ్రహించండి. మా ప్రభువా, మా తండ్రి, ఈ భయంకరమైనటువంటి చెడు దినాల్లో మేము జీవిస్తూ ఉండగా నీ కాపుదల మాకు అవసరం తండ్రి. మీరెక్కల మాటున ఈ మహమ్మారి దాటిపోయేంత వరకు కాపాడండి. నీ ప్రజలైన ఇశ్రాయేలును సంహారక దోత దాటిపోయేంత వరకు నీ రెక్కల మాటున ఏ రీతిగా దాచావో ఆ రీతిగా మమ్ములను నీ రెక్కల మాటున దాయండి. ప్రసన్న తల్లి గారు తండ్రి కోవిడ్తో మంగళగిరిలో ఐఎన్ఆర్ హాస్పిటల్లో చేరి ఉండగా ఆమెకు మీరు అనుగ్రహిస్తున్నటువంటి స్వస్థతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించండి. పరిచయం చేస్తున్న ప్రసన్నను మీరు ఎక్కల మాటను దాచి కాపాడండి. మా ప్రభువా, మా తండ్రి, ఇంకను ఎంతమంది అనారోగ్యాలతో బాధపడుతున్నారో వారందరినీ మీరు దర్శించండి. మా సంఘమును మాత్రమే కాక ఆంధ్ర సవార్థిక లూథరన్ సంఘాన్ని మీరు దర్శించండి. అధికారులకు దర్శనమిచ్చి మార్చండి. మేము సరిదిద్దుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి తండ్రి. కాపరులు, అనభిషక్తి నాయకులు, అధికారంలో ఉన్నవారు అనేక మంది సంఘాన్ని నడిపించటానికి బదులు సంఘాన్ని నాశనం చేస్తుండగా మీరు కనికరించి ఈ సంఘాన్ని మీరు కాపాడండి. కాపరులకు సమర్పణాయుతమైనటువంటి జీవితాలు అనుగ్రహించండి. సేవకులకు ఉండవలసినటువంటి జీవితాలు అలవర్చుకోవటానికి నీ అందరి భయం ప్రతి కాపరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నీ కృప వల్ల ప్రభు రిటైర్మెంట్ అంతవరకు కూడా నాలాంటి అనేక మందిని సంతోషంతో సేవ చేయగలిగాను. ఇప్పుడు సంఘ పరిస్థితులు చూస్తే ఎంత దిగజారిపోయామో గుర్తించి నీ సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థనలు చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు తండ్రి. మా సంఘమును సరిదిద్దండి. సంఘాసులు దుర్వినియోగపడకుండా కాపాడండి. విశేషించి సంఘ అధికారి నీ అందరి భయంతో తండ్రి తాను చేసే ప్రతి పనికి నీకు లెక్క చెప్పాలి అనేటువంటి మనస్సు అతనికి వారికి అనుగ్రహించండి. కౌన్సిల్ మెంబర్స్కు, సినడ్ అధ్యక్షులు, సినడ్ కమిటీ మెంబర్స్ వీళ్ళందరినీ కూడా మీరు దర్శించి మార్చండి. అయ్యా, ఒకప్పుడు లూథరన్ సంఘం ఎంతో పేరు మూసినటువంటి సంఘం. ఆ సంఘంలో కాపరిగా ఉండటం అంటేనే గొప్ప ఘనంగా మేము ఎంచుకునేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆ సంఘ కాపరి అని చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడేటువంటి పరిస్థితులు మా సంఘాల్లో ఏర్పడ్డాయి. ఆ సంఘాన్ని మార్చి ఏ గొప్ప ఉద్దేశంతో లూథర్ సంస్కరించి దీన్ని స్థాపించాడు. నిత్యము నీ వాక్య వెలుగులో మమ్ములను మేము
సంస్కరించుకునేటువంటి మనస్సు మాకు అనుగ్రహించుమని ప్రభువా, కీర్తనకారుడు పాడినట్లుగా దిద్దుబాటు నీకు అసహ్యము కదా, మేము అసహించుకొనక ప్రతినిత్యము ప్రభువా మమ్ములను మేము సంస్కరించుకోవటానికి కృపదాయి చేయండి. సునీల్ బాన్ గారు హెచ్చరించినట్లుగా సెంపర్ రిఫర్మాండా, కంటిన్యూస్ రిఫర్మేషన్ మాకు అవసరం తండ్రి. ప్రతి తరంలో ఒక లూథర్ రావాలి తండ్రి. సహాయం చేసి మా సంఘాన్ని కాపాడుమని, మరి ఒకసారి ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చు గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అందిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఎళ్ళ అపరాధం చేసిన వారిని క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధం క్షమించి, శోధనలో దుష్టులో నుండి మమ్మల్ని తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవేయును. ఆమేన్. ఆమేన్. సంఘ ప్రకటనలు గమనించండి. మొదటగా ఈ ఆదివారం మనం రిఫర్మేషన్ సండేగా ఆచరించుకున్నాం. ఈ ప్రత్యేక ఆదివారమున బిషప్ సునీల్ బాన్ గారు చేసినటువంటి గొప్ప ప్రసంగాన్ని బట్టి వారికి నేను మన సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. మనకు అర్పించబడినటువంటి సంఘంలో దేవునికి అర్పించబడినటువంటి అర్పణలు స్పెషల్ ఆఫరింగ్ 25,200 రూపాయలు, జనరల్ ఆఫరింగ్ 2,350 రూపాయలు, మొత్తం 27,500 రూపాయలు. మరి నెక్స్ట్ సండే సర్వీస్ సండే స్కూల్ ఆదివారంగా మనం పరిగణించుకుంటాం. సండే స్కూల్ వాళ్ళు సిద్ధపడుతున్నారని అనుజ చెప్పింది. పిల్లలే ఆరాధన నడిపిస్తారు. పిల్లలు కొన్ని స్కిట్స్ లేక పాటలు మరి ఏ రీతిగా సిద్ధపడుతున్నారో దాన్ని బట్టి నేను ప్రార్థనలు ఇప్పటి నుంచి ప్రార్థన చేద్దాం. మొట్టమొదటిసారి మన బిడ్డల్లో ఎవరు ఆరాధన నడిపిస్తున్నారు ఆ బిడ్డ కొరకై మనం ప్రార్థన చేద్దాం. అది జయప్రదంగా జరగటానికి మనందరం కూడా వారికి ప్రోత్సాహం ఇవ్వాలని మనవి చేస్తున్నాను. ఆ ఆదివారమున లకిడికాపూర్ లూథరన్ చర్చి సండే స్కూల్ సూపరింటెండెంట్ విజయశ్రీ అని ఆ అమ్మాయితో నేను కూడా మాట్లాడాను. తప్పకుండా చేస్తాం పాస్టర్ గారు అని చెప్పింది. మన గోటు మీటింగ్ ఐడి కూడా ఆ అమ్మాయికి పంపించడం పాస్టర్ ద్వారా జరిగింది. మరి ఆమె కొరకు కూడా మీరు ప్రార్థన చేయమని మనవి చేస్తున్నాను. సునీల్ బాన్ గారు చెప్పినట్లుగా మనం నా యవన ప్రాయంలో కూడా మా సంఘంలో 3 రోజుల పాటు మత్తిద్దుపాటు పండుగ ఆచరించేవాళ్ళం. జొన్నకూటి జయందర్ గారి బంధువు, సమీప బంధువు ఆయన వాటిలో ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ. సత్కథ కాలక్షేపం చేయటం, ఇలాంటి పాటలు పాడటం చాలా వేడుకగా జరిగేది. పోటీలు జరిగేవి, కబడ్డీ పోటీలు, వాలీబాల్ పోటీలు, బ్యాడ్మింటన్ పోటీలు, పాటల పోటీలు, ఎన్నో పోటీలు జరిగాయి. ఎంతో ఉత్సాహంగా పాల్గొనేవాళ్ళం. ఒక పందిరేసి ఒక పండుగలాగా జరిగిపోయేది. కానీ ఇప్పుడు ఒక్కరోజు జరపడమే కష్టం అయిపోతుంది. ఒకవేళ వీకెండ్స్లో వచ్చిందంటే చాలా సంఘాల్లో అసలు జరగట్లేదు. ఆ రోజు 31 ఒకవేళ మంగళవారం వచ్చిందంటే ఎవరు పట్టించుకునేవాడే లేడు. కానీ నేను గమనించాను, గత 10 సంవత్సరాల నుంచి నేను వనస్థలిపురంలో ప్రతి ఏటా తప్పకుండా రిఫర్మేషన్ డేకి మెసేజ్ ఇవ్వటానికి పోయేవాడిని. బాగానే వచ్చేవాడు. కానీ మనకు చర్చి లేకపోవటం ఒక ఆటంకం. దాని కొరకై మనం ప్రార్థన చేద్దాం. వైజాగ్లో కూడా 2-3 రోజుల పాటు ఇప్పటికీ ఆచరిస్తున్నారు వాళ్ళు, సింటి లూథరన్ చర్చ్.
కనుక మనం లూథరన్ సంఘం కొరకు ప్రార్థన చేయాలి. నేను రాత్రి జేందాల్ గారికి ఫోన్ చేసి ఒక ప్రత్యేకమైనటువంటి పాట లూథర్ రిఫర్మేషన్ మీద, బాబు నేను చిన్నప్పటి నుంచి విన్నది ఏమిటంటే లూథరు నీ దిద్దుబాటు లోకమెల్లా తేజరిల్లు అనేటువంటి పాట ఉంది. అది జొన్నకుటి డానియల్ భాగవతర్ పాడి రాసేవాడు అని చెప్పినప్పుడు, జొన్నకుటి డానియల్ కూతురు ఇక్కడ ఉంది ఒక ఆవిడ, ఆమెతో కలిసి అది టేప్ రికార్డర్లో పెట్టించుకొని తర్వాత పిల్లలకి నేర్పించి పాడారు. చాలా సంతోషం జేందయాల్, గాడ్ బ్లెస్ యూ బాబు. మీరు చేసినటువంటి కృషి నాకు చాలా ఇష్టమైనటువంటి పాట. నేను ఒక్క వచనం పాడి వినిపిస్తాను మిమ్మల్ని విసిగించకుండా. లూథరుని దిద్దుబాటు లోకమెల్లా మేలు కొలిపే లూథరు, నాడు లూథరు సంగమనిన వాడవాడల పేరు మోసే, నాడు లూథరు సంగమనిన వాడవాడల పేరు మోసే, నేడు లేదా నాటి పేరు మేడికాయల చందమాయే, లూథరుని దిద్దుబాటు లోకమెల్లా మేలు కొలిపే లూథరు. నాకెప్పుడు ఈ పాట ఈ చివరి వచ్చిన బాగా ఇష్టం. నాడు లూథర్ సంఘం అంటే వాడవాడలా పేరు మోసింది, ఇప్పుడు మేడికాయల్లాగా అయిపోయింది. అంతే, మేడికాయలు ఇప్పిస్తే పుట్టపు ఇప్పిస్తే పురుగులు అన్నట్లుగా మన సంఘం తయారైంది. గొప్ప వ్యక్తి డానియల్ భాగవతర్, ఎక్కడికి పోయినా ఈ పాట పాడుతూ ఉండేవాడు. నేను చాలాసార్లు ఆయనతో మాట్లాడాను, ఆయనతో కలిసి ఉన్నాం, పాటలు విన్నాం కూడా. అది జీవనకరమైనటువంటి సమయం. ఇప్పుడు మనం పరిశుద్ధ రాత్రి భోజనానికి సిద్ధపడదాం. 283వ కీర్తన, స్తోత్రార్పణ నర్పింతము, జపధూపము వేసి కీర్తింతము. పల్లవి చివరి వచ్చిన ఆంధ్ర బాబు, పల్లవి చివరి. అలాగే. స్తోత్రార్పణ నర్పింతము, జపధూపం వేసి కీర్తింతము. పాత్రుండైన శ్రీయేసుడు పరమ భోజనాంశమైనందున, పరమ భోజనాంశమైనందున, మరణ శ్రమల స్మరింతము, ప్రభు తిరిగి వచ్చు పర్యంతము. ధరణాయేసు మరణంబును ఇక చిరకాలంబు చాటింతము, ఇక చిరకాలము చాటింతము. నమస్కారాన్ని ఆరాధన చేసుకుంటాం. ప్రభుమితో నోండుగాక, మీ ఆత్మతో నుండుగాక, మీ హృదయములను ఐకెత్తురి, ప్రభువు తట్టు మేము వాణిని ఎత్తుచున్నాము. మన దేవుడైన ప్రభువు నాకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లింతము. అలాగు చేయుట సాగినదియు, సరి అయినదియున్నది. ఓ ప్రభువా, పరిశుద్ధుడు అయిన తండ్రి, సర్వశక్తి గల నిత్యుడు అయిన దేవా, మేము సర్వదా సర్వత్రా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట
నిజముగా తగినదియు హితమునై ఉన్నది. నీవు నీ జనితైక కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ ఏకదేవుడును ఏక ప్రభువునై ఉన్నావు. నిజమైన దేవుడు ఒక్కడే అని మేము ఒప్పుకొనుచు చిత్తమునందు ఒక్కడుగాను మహిమయందు భేదము లేకను పురుషుత్వమునందు ముగ్గురుగాను ఉన్న నిన్ను ఆరాధించుతున్నాము. కాబట్టి దూతలతోనూ ప్రధాన దూతలతోనూ పరలోక సైన్య సమూహములతోనూ నీ మహిమ గల నామమును మేము కొనియాడి ఘనపరిచి సదా నిన్ను స్తుతించుతున్నాము. పరిశుద్ధుడా 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 సైన్యముల ప్రభువగు దేవా ఆకాశము భూమియు నీ మహిమతో నిండియున్నవి. సర్వోన్నతమైన వానిలో హోసన్నా ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక. సర్వోన్నతమైన వానిలో హోసన్నా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి యందును నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. మమ్మ శోధనలోనికి సైకాల దృష్టి నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెను తీసుకొని స్తోత్రం చేసి దానిని విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు పుచ్చుకొని తినుడి, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరం అయి ఉన్నది, నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను తీసుకొని స్తోత్రం చేసి దానిలోది వారికి ఇచ్చి, దీనిలోది మీరందరూ త్రాగుడి, ఇది పాప పరిహారము కలుగుటకై మీ కొరకును అనేకుల కొరకును చింతింపబడిన నా రక్తమూలమైన క్రొత్త నిబంధన. దీన్ని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడానికి చెప్పాను. ప్రభు యొక్క సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. ఆమేన్. లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రె పిల్లవైన ఓ క్రీస్తు, మమ్మును కనికరింపుము. లోక మోసికొని పోవు దేవుని గొర్రె పిల్లవైన ఓ క్రీస్తు, మమ్మును కనికరింపుము. లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రె పిల్లవైన ఓ క్రీస్తు, నీ సమాధానము మాకు దయచేయు ఆమేన్. ప్రార్థనాపూర్వకంగా భయభక్తులతో ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్గొందాం. రొట్టెని తీసుకొనండి, పుచ్చుకొని తినుము, ఇది మీ కొరకు ఇవ్వబడిన క్రీస్తు శరీరము. పుచ్చుకొని త్రాగుడి, ఇది మీ పాపములకై చిందించబడిన క్రొత్త నిబంధన రక్తం.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరము, ఆయన వెలలేని రక్తము మిమ్మల్ని నిజమైన విశ్వాసం అందు బలపరిచి నిత్య జీవము కలుగుటకై మిమ్మల్ని సంరక్షించును కాక. ఆమేన్. ఆమేన్. సెలవు గీతం. నీ సమాధానము దాసుని కేప్పుడు నాదా దేవా ఇచ్చిని మాట చొప్పున పోని చూచున్నావు నాదా దేవా అన్యులకు నిన్ను బయలుపరచెడి వెలుగుగాను నీకు అణగు ప్రజలైన ఇశ్రాయేల్ వారికి మహిమగాను నరులకై నీవు ఏ పరచిన రక్షణ నాదా దేవా ఇదిగో నా కండ్లు చూచి ఆనందించుచు నావి నాదా దేవా తండ్రికి సుతునికి పరిశుద్ధాత్మకును కలుగుగాక మహిమ తరగాక సదాకాలం యుగములకును కలుగునామెన్. యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞత స్తుతులను చెల్లింపుడి. ఆయన కృప నిరంతరముండును. సర్వశక్తి గల దేవా, శ్రేయస్కరమైన ఈ దానము వలన మా ఆత్మల సేద తీర్చినందుకై నీకు వందనములు చెల్లించుతూ ఉన్నాము. మరియు దీనివల్లనే నీ యందు మాకు గల విశ్వాసమును, మాలో ఒకరి యందు ఒకరికి ఉండవలసిన నిండు ప్రేమను నీ కృపను బట్టి బలపరచుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడవై యుగ యుగములు జీవించుతూ పరిపాలించుతూ నుండి నీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. ఆమేన్. ప్రభు మీతో నుండు మీ ఆత్మతో నుండు గాక. మనము ప్రభు సన్నుతించము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం కలుగు చేయను గాక. ఆమేన్. 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 ప్రభువా మమ్మును దీవించి పంపుము నీ కృపనందించి
అభినందనములు చేకొనుమా విభవము మహిమోన్నతి కీర్తి యుగ యుగములకు నీదగుట యుగ యుగములకు నీదగుట క్రైస్తవ మైత్రిని సంగములు విస్తరణముగా చేయగనిమ్ము నిస్తవ భావములోకములో నెరపగదయగనుమో కీర్తి యుగ యుగములకు నీదగుట యుగ యుగములకు నీదగుట ప్రభువా మామ్మును దీవించి పంపుము నీ కృపనంది